Chemistry ESR Part 3 Zero Field Splitting or Cramer's Degeneracy. ఇదొకటి చాలా ఫ్రీక్వెంట్గా 5 మార్క్స్ క్వశ్చన్లు ఇస్తున్నాడండి. జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఆర్ క్రామర్స్ డీజెనరసీ. ఫస్ట్ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ తెలియాలనుకున్నప్పుడు లాస్ట్ క్లాసెస్లో మనం మాట్లాడినటువంటి హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్ ఐడియా ఉండాలి ఫస్ట్ మీకు. ఈ హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్ అనేది హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్ ఎప్పుడు ప్రొసీడ్ అవుతుంది సార్ అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రెజెన్స్లో ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ స్టేట్ అనేది దాని నైబరింగ్లో ఉన్నటువంటి మ్యాగ్నెటికల్ యాక్టివ్ న్యూక్లియస్ స్పిన్స్తో ఇంటరాక్షన్ అవ్వడం వలన హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. ఇప్పుడు జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటే ఆ నేమ్లోనే ఉంది చూడండి. అసలు ఫస్ట్ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ హ్యాపెనింగ్ ఇన్ విచ్ కేస్ మోస్ట్లీ ప్రైమరీ కండిషన్ ఏంటంటే జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అనేది ఎప్పుడు మనకు ప్రొసీడ్ అవుతుందంటే ఇఫ్ ఏ మాలిక్యూల్ కంటైన్స్ more number of unpaired electrons. అంటే మనం తీసుకున్న మాలిక్యూల్ అనేవి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మోర్ దెన్ 1 కన్నా ఎక్కువ ఉండేటప్పుడు ఈ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఇటువంటి కేసులు ఏం జరుగుతుందంటే మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయకపోయినప్పటికీ ఈ మోర్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండేటప్పుడు ఈ ఎలక్ట్రాన్ యొక్క డైపోల్ ఇంటరాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ డైపోల్ ఇంటరాక్షన్స్ వలన ఈ ఈఎస్ఆర్లో వచ్చినటువంటి ఎలక్ట్రాన్ సిగ్నల్ అనేది పీక్స్గా స్ప్లిట్ అవుతుంది. ఈవెన్ దో ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్. హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్లో కూడా ఒక సిగ్నల్ అనేది పీక్స్గా స్ప్లిట్ అయింది, కాకపోతే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కానీ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్లో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయకపోయినప్పటికీ ఆ సిగ్నల్ అనేది పీక్స్గా స్ప్లిట్ అవుతుంది. అందుకే దాన్ని మనం జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటారు. ఒకసారి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్. జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఆర్ క్రామర్స్ డీజెనరసీ మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీరు ఎటువంటి శాంపుల్ లేదా ఎటువంటి మాలిక్యూల్ తీసుకోవాలంటే ఇట్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అంటే మీరు తీసుకున్న మాలిక్యూల్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉండేటట్టుగా తీసుకోవాలి. ఎప్పుడైతే మోర్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ శాంపుల్ తీసుకున్నారో ఆ ఎలక్ట్రాన్ యొక్క డైపోల్ ఇంటరాక్షన్స్ వలన మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయకపోయినప్పటికీ ఈఎస్ఆర్ సిగ్నల్ అనేది పీక్స్గా స్ప్లిట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్. మీకు డెఫినేషన్ చూడండి, ఒక్కసారి వినండి. ఇఫ్ ఏ మాలిక్యూల్ కంటైన్స్ మోర్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ then ESR signal is split into peaks due to dipole interactions even though absence of external magnetic field. Is called zero field splitting or Cramer's degeneracy. Once again, if a molecule contains more number of unpaired electrons then ESR signal splitted into peaks due to dipole interactions of electrons even though absence of external magnetic field. That is called Cramer's splitting or zero field splitting. Next, for example, if a molecule contains even number of unpaired electrons, more than one even number of unpaired electrons, unpaired electrons. For example, 2.
2 unpaired electrons, even number, 2 unpaired electrons. ఈ 2 unpaired electrons orientation just imagine like this or this one. ఓకేనండి. ఆ 2 unpaired electrons మనకు ఉంటే మేబీ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. అందుకే ఇలా ఉంటే మనకి ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ 0, ఇలా ఉంటే ప్లస్ ఆఫ్, లేదు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటే మైనస్ ఆఫ్. అంటే మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండేటప్పుడు పాసిబుల్ ఎలక్ట్రాన్ స్పిన్ స్టేట్స్ ఏమవుతాయంటే 0, ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్. ఇవి మనకు పాసిబిలిటీస్ అవుతాయండి. ఈవెన్ నెంబర్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండేటప్పుడు 0, ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్. ద 0 indicates spin state is corresponds to lowest energy state. Another one is taken as higher energy states. ఇలా మనకి లోవర్ ఎనర్జీ స్టేట్స్, హైయర్ ఎనర్జీ స్టేట్స్గా తీసుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ Ni2 కాంప్లెక్స్, నికెల్ 2 కాంప్లెక్స్, నికెల్ 2 కాంప్లెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నికెల్ అటామిక్ నెంబర్ 28, argon 4s2 3d8. But we take Ni2 complex and Ni plus 2. So that's why argon 4s0 3d8. Okay, just we have to draw the orbital diagram of 3d8. D has 5 degenerate orbitals. The 8 electrons are filled in like this: 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay. Now nickel 2 complex has 2 unpaired electrons. Okay nana, ఎందుకంటే జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ జరగాలంటే మోర్ దెన్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండాలండి. అందుకే నికెల్ 2 కాంప్లెక్స్ 2 అన్పేర్డ్స్ ఉన్నాయి. ఇందులో జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ జరిగే పాసిబిలిటీ ఉంటుంది. 2 ఎలక్ట్రాన్స్. ఆ 2 ఎలక్ట్రాన్స్ మనకి ఫస్ట్ ఏం చేద్దాం సార్ అంటే ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ చేసేటప్పుడు 2 ఎలక్ట్రాన్స్కి ఆల్రెడీ స్పిన్ ఓరియంటేషన్ చెప్పాను, 0 ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్. ఇగోండి 0 ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్. ఓకే, ఇందులో 0 ఎనర్జీ స్టేట్ అనేది కరెస్పాండ్స్ లోవర్ ఎనర్జీ, ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ అనేది హైయర్ ఎనర్జీ. అందుకే ఇగోండి అన్న MS 0 లోవర్ ఎనర్జీ స్టేట్, MS ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్. సారీ, ప్లస్ ఆర్ మైనస్ 1 అండి. సారీ ప్లస్ ఆర్ మైనస్ 1. సారీ అండి, ఇది 0 ప్లస్ ఆర్ మైనస్. ఎందుకంటే మనకి 2 ఎలక్ట్రాన్స్ అంటే ఎలా అవ్వచ్చు అంటే ఇది +1 అవ్వచ్చు, లేదు ఎలా అవ్వచ్చు -1 అవ్వచ్చు, లేదు అంటే 0 అవ్వచ్చు. సో అందుకే మనకి 0 ప్లస్ ఆర్ మైనస్ 1 స్పిన్ స్టేట్స్. MS0 అనేది లో స్పిన్ స్టేట్, MS ప్లస్ ఆర్ మైనస్ 1 అనేది హైయర్ ఎనర్జీ స్టేట్. ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి డైపోల్ ఇంటరాక్షన్స్ వలన ఇవి ఇలా స్ప్లిట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇదిగోండి, ఈ 0 కన్నా -1 స్టేట్ అనేది ప్లస్ ఆర్ మైనస్ 1 కదండి. ఇలా మీకు ఇది డైపోల్ ఇంటరాక్షన్స్ వల్ల MS -1. ఓకే, MS0. నెక్స్ట్ MS ప్లస్ 1. ఇలా ఎప్పుడు ఇలా జరుగుతుంది సార్ అంటే ఈ ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ అనేవి 2 ఎలక్ట్రాన్స్ అనేవి డైపోల్ ఇంటరాక్షన్ ఉండేటప్పుడు ఇలా జరుగుతుంది. ఫైనల్గా సెలక్షన్ రూల్స్ ఆల్రెడీ మనం చెప్పాం. MS ఎంత అండి సెలక్షన్ రూల్? ΔMS ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 సెలక్షన్ రూల్ ట్రాన్సిషన్ జరగడానికి. అదే MI అయితే 0, బట్ ఎలక్ట్రాన్ స్పిన్ స్టేట్స్ MS ఈక్వల్స్ టు 0 అదే ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 1 కాబట్టి
ఇప్పుడు స్పిన్ స్టేట్స్ చూడండి, -1కి 0కి డిఫరెన్స్ -1, అందుకే ఎలక్ట్రాన్ ట్రాన్స్లేషన్లో రాయొచ్చు. అలాగే ఎంఎస్కి 0+1కి ఎలక్ట్రాన్ లైక్ దిస్. సార్ ఇది కూడా ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఈఎంఎఫ్ఏ మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకు మెషర్ యూజ్ చేయవలసిన అవసరం లేదంటే ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి మోర్ దెన్ 1 ఉండడం వలన ఒక ఎలక్ట్రాన్ యొక్క డైపోల్ మరొక ఎలక్ట్రాన్ యొక్క డైపోల్ ఇంటరాక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ నికెల్ 2 కాంప్లెక్స్. ఓకే, ఒకసారి వినండి అన్న. ఇది ఒకటి చాలా ఫ్రీక్వెంట్గా 5 మార్క్స్ కోసం ఇస్తున్నాడు. జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఆర్ క్రామర్స్ డీజెనరసీ. జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ కండిషన్ ఏంటంటే దట్ మాలిక్యూల్ హ్యాస్ మోర్ దెన్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. మనం తీసుకున్న మాలిక్యూల్ మోర్ దెన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఎప్పుడైతే మనం తీసుకున్న మాలిక్యూల్ మోర్ దెన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ ఎలక్ట్రాన్స్ యొక్క డైపోల్ ఇంటరాక్షన్స్ వలన ఈవెన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా ఈఎస్ఆర్ సిగ్నల్ పీక్స్గా స్ప్లిట్ అవుతుంది. దాన్ని జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటారు. నికెల్ 2 కాంప్లెక్స్ తీసుకున్నారు మీరు. నికెల్ 4s2 3d8 ఇట్స్ కాన్ఫిగరేషన్. ఇట్ హ్యాస్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే ఓరియంటేషన్స్ ఇలా ఉండొచ్చు. 2 క్లాక్ వైజ్లో ఉంటాయి, ప్లస్ ఆఫ్ 2 యాంటీ క్లాక్ వైజ్లో అయితే మైనస్ ఆఫ్, ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంటే 0. అంటే మనకి 0 +or-1. ఈ 0 +or-1 ఈ 0ని లోయెస్ట్ ఎనర్జీ స్టేట్గా టేకప్ చేస్తాం, +or-1 హైయెస్ట్ ఎనర్జీ స్టేట్గా. ఇప్పుడు ఈ అన్పేర్డ్ ఎలక్ట్రానిక్ స్పిన్స్ డైపోల్ ఇంటరాక్షన్ ఇన్వాల్వ్ అవడం వల్ల అగైన్ స్ప్లిటెడ్ ఇంటూ దిస్ మేనర్. ఈ -1 ఎనర్జీ స్టేట్ ఏదైతే ఉందో ఇలా లోవర్ ఎనర్జీకి రెడ్యూస్ అవుతుంది, ఇంకోటి హైయర్ ఎనర్జీ. ఇవి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ ఎందుకు ఇలా చూపించాలనేది మీకు అర్థం అవ్వాలి. కండిషన్ ఏంటంటే సెలక్షన్ రూల్ ΔMS = +or-1. అంటే వీటి యొక్క చేంజింగ్ -1 అయినా అవ్వాలి లేదా +1 అయినా అవ్వాలి. సో ఓవర్. ఇది జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ లేదా క్రామర్ స్ప్లిట్టింగ్.